హాయ్ అండి. కేక్ తినాలి అనిపిస్తే మీరేం చేస్తారు? నేనైతే మాత్రము కుదిరితే ఇంట్లో ట్రై చేస్తాను. కుదరకపోతే మాత్రం బయట తెచ్చుకొని తినేస్తామన్నమాట. ఈరోజు నేను స్పాంజ్ కేక్ చేశాను. నేను ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చెప్తా. ఇంకా కేక్ విషయానికి వస్తే కేక్ని మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. నేనైతే మైదా పిండితో చేశాను అనమాట. హాఫ్ కప్పు మైదా పిండిలోకి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నా. ఇందులోకి చిటికెడంతా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా హాఫ్ కేజీ కేక్ అయితే నేను 2 కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇలా షుగర్ పౌడర్ అయితే కొంచెం కొంచెంగా వేసుకొని బీటర్ తోటి మంచిగా అయితే బీట్ చేసుకోవాలి. నేనైతే షుగర్ ని 1/2 కప్ వరకు అయితే తీసుకున్నానండి. కేక్ కోసం అయితే ఇలా బీట్ చేయాలనే ఏం లేదు. కుదిరితే మిక్సీలో, కుదరకపోతే విస్కర్ తో అయినా మంచిగా కలిపేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేటట్లు బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్, మిల్క్ వేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి అయితే బీట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. నేనైతే ఆయిల్ ని 1/4 కప్పు, సేమ్ పాలను కూడా 1/4 కప్పే తీసుకున్నాను అనమాట. తర్వాత ఏమో ముందుగా కలుపుకున్న మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. పిండి వేసిన తర్వాత బీటర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, విస్కర్ తో అయినా కలుపుకోవచ్చు. తర్వాత ఏమో ఇలా కేక్ బౌల్ కి ఒక బటర్ పేపర్ వేసేసుకొని ఇంకా మనం ముందుగా కలుపుకున్న కేక్ లిక్విడ్ అయితే ఇందులో వేసేసుకొని బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏమో ఇలా మందపాటి గిన్నెని 10 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కేక్ బౌల్ ని అందులోకి పెట్టి ఆవిరేమి బయట రాకుండా మంచిగా మూత వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే కేక్ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి బేకింగ్ సోడా గానీ బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువైనా కూడా కేక్ టేస్ట్ బాగుంటది అనమాట. కేక్ చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.